సార్ పవన్ కళ్యాణ్ గారు చూడండి సార్, మేము తప్పుగా పెట్టట్లేదు, మిమ్మల్ని గుండెలో పెట్టుకున్నాం. చూడు ఈ బొమ్మ, ఈ బిల్లను, ఈ జనసేన బిల్లను చూడండి. ఏ రోజైతే 2014లో పార్టీలో పెట్టినారో ఆ రోజు నుంచి బిల్లను మోస్తున్నాం. కానీ ఈ రోజుకి మా బతుకులకు కడపలో 10 మంది ఉంటే ఒక్కరికి చైర్మన్ పోస్ట్ లేదు. కుక్కలాగా బతుకుతున్నాం, సచ్చిన పేలుగులాగా బతుకుతున్నాం, బానిసలాగా బతుకుతున్నాం. మాది ఒక బతికిన నా బతుకు సార్. నా మీద నేనే ఊసుకుంటున్నాను సార్, నా మీద నేనే ఊసుకుంటున్నా. సిగ్గు లేదు సార్, మాకు సిగ్గు లేదు, మాకు ఆత్మగౌరవం 10 మందిని లేదు సార్. అది సార్ నా మీద నేనే ఊసుకుంటున్నాను సార్. ఏం చేయాలి సార్? నా మీద నేనే ఏం చూసుకుంటున్నాను. 10 మంది ఉంటే 10 మందికి పార్టీలో గుర్తింపు లేదు, పార్టీకి రికగ్నైజ్ లేదు. ఎందుకున్నాం సార్? ఏం చేస్తాం అర్థం కాలేదు సార్. సార్ ఏమంటే సార్, నేను ఆలోచించేది పార్టీకి గెలవకపోయినా సార్ ఒక 100 ఏళ్ళు మీతో నడుచాం సార్. మాకు మీరు తప్ప మీకు తెలియదు సార్. ఒక కనతల్లికి బిడ్డట తెలియదు, మాకు మీరు తప్ప 20 తెలియదు సార్. కానీ నేనేమంటానంటే సార్, దయచేసి కనీసం కడప జిల్లాకు వస్తారు. వచ్చిన తర్వాత బీజేపీ మోడీ వచ్చినా కానీ లేదా చంద్రబాబు వచ్చినా కానీ వాళ్ళ కార్యకర్తలతో నాయకులతో మాట్లాడతారు. మీరెందుకు సార్ మమ్మల్ని పక్కన పెట్టుకోరు? పార్టీ ఆఫీస్కి వచ్చి అపాయింట్మెంట్ నాయకులు ఎందుకు కలవరు సార్? మీకు కష్టపడే వాళ్ళు, పార్టీకి పనిచేసే వాళ్ళు. విజయ్ గారిని చూసి ఏం నేర్చుకోవాలి సార్ మనము? అక్కడ ఏమి తమిళనాడు పాలిటిక్స్ బెటర్ పాలిటిక్స్ కాదు సార్. ఇక్కడ వరస్టే, ఇంకా తమిళనాడు మనకన్నా వరస్ట్. అక్కడ సినిమా ఏమన్నా అనుకుంటే సినిమా వాళ్ళు ఎంతో మంది ఓడిపోయారు. రజనీకాంత్ ఓడిపోయినాడు, కమల్ హాసన్ ఓడిపోయినాడు, విజయకాంత్ ఓడిపోయినాడు. అలాంటిది మాది ఒక బతికిన సార్. నా మీద నేను చూసుకున్నాను సార్. మాది బతుకులు చాలా, మేము ఒక నాయకులమా సార్. మాది ఒక బతుకు సార్ మాది. సార్ ఏమి సార్ గేట్ కాడికి వచ్చి ఆడ పెట్టుకుని లోపల పెట్టుకుని పెద్ద అయ్యల్లాగా అపాయింట్మెంట్ ఇచ్చేదానికి ఏం సార్? నాయకులు కలిసేదానికి ఏం కలుగుతాం సార్? మేము కడపకు వచ్చి మేము మనుషులం కదా సార్? మేమంటే మీకు ఇల్లు లేదా సార్? ఆ మనుషులు కలిసి క్యాడర్ నిర్మాణం చేసుకుని, పార్టీ నిర్మాణం చేసుకుని, ఆ పార్టీ నిర్మాణం చేసుకుని జనాలకి తీసుకెళ్లకుండా ఎప్పుడు ఇది ఏం పాట సార్ అది? జనాల్లో నమ్మకం పోయింది సార్. ఎవరు బిలీవ్ చేయడం లేదు మనం, ఎవరు బిలీవ్ చేయడం లేదు సార్ మనం. జనాల్లో ఉన్న ఫ్రస్ట్రేషన్ కు ఏదో మీరు ఒక వీరులాగా సూర్యులాగా దిగొచ్చి పేద ప్రజలను ఆడుకుంటారు అనుకున్నారు సార్. కానీ ఎంత దారుణం అయిపోయిందంటే, మార్పు కోసం వచ్చినామని చెప్పి, మనం ప్రశ్నించడం కోసం వచ్చినామని చెప్పి ఎంతో మంది యువత మిమ్మల్ని నమ్మి వచ్చినారు సార్. ఒక తరం మేము బానిసత్వంలోకి వెళ్ళిపోయినాం సార్. మీరు సీఎం అయితేనే మా రాష్ట్రానికి సార్. ఈ రోజు కూడా మీకోసం మేము పోరాడుతున్నాం, తిరుగుతున్నాం సార్. ఈ రోజుకన్నా సార్ పార్టీ నిర్మాణం చేయండి సార్, కమిటీలు వేయండి సార్, ఇన్ఛార్జీలు వేయండి సార్. ఏమి సార్, ఎందుకు వేయరు సార్? పార్టీ పెట్టి 15 ఏళ్ళైంది సార్. ఎందుకు సార్ ఇలా ఒక తరాన్ని బానిసత్వంలోకి నెట్టుతున్నారు? ఏం పాపం చేసినా సార్ మీ అంతా? ఒక విజయ్ సార్, అతని వెనకలో ఒక కులం లేదు, నీ వెనకలో 25% నీ వెనకలో కులం ఉంది సార్. 25% నీ వెనకలో ఒక కులం ఉంది. నడుచున్నాం కులం కోసమే, ఓపెన్ చెప్తున్నా కదా. మీతో కూడా ఒక కులం నడుస్తుంది. విజయ్ 2 నెలల్లో పార్టీ పెట్టి, రామారావు గారు 6 నెలల్లో పార్టీ పేరు పెడితే సార్ పెడితే చూడండి సార్, గుండెలో శ్రీరామచంద్రునికి ఆంజనేయ స్వామి పెట్టున్నారు. నా గుండెలు చీల్చితే మీరే ఉన్నారు సార్. చూడండి సార్, ఎప్పటికీ మోస్తాం సార్, జీవితాంతం మోస్తాం. కానీ ఫస్ట్ టైం మాకు అసహ్యం వచ్చాను సార్ మా మీదనే. జనాలు లేకపోతే ఇలువ ఉండదు, సమాజంలో ఇలువ ఉండదు. ఎందుకు సార్ నాయకత్వం అనేది? ఇంకా 10 మంది నాయకులు తయారు చేయడానికి కదా సార్. ఆ 21%, 100% 100% సైకిల్ రేట్ అంటారు. ఏమి సోషల్ మీడియాలో పెట్టుకునే దానికి అది పనికొచ్చారు సార్. ఏడుంది సార్ జనసేన పార్టీ అనేది? జనాల్లో పోతే ఎవడున్నా మమ్మల్ని రికగ్నైజ్ చేస్తున్నాడా సార్? మా ఇండివిజువల్ ఐడెంటిటీతో తప్ప. ఏం సార్ ఎస్పీ ఆఫీసులకు, మిగతా ఆఫీసులకు చెప్పండి సార్, మా నాయకులు ఉన్నారు, వీళ్ళు ఇస్తున్నారు, వీళ్ళు వచ్చి కొట్టుపెట్టి మాట్లాడండి. టీడీపీ వాళ్ళకి, బీజేపీ వాళ్ళకి ఏళ్ళు ఇచ్చారు, వీళ్ళకి ఇవ్వండి అని చెప్పి ఒక డిప్యూటీ సీఎం ఫేస్ నుంచి ఆర్డర్స్ పాస్ చేయండి సార్. ఏం సార్ కమిటీలు వేసుకుని, మండలానికి ఒకరు, జిల్లాకు ఒకరు కమిటీలు వేసుకుని అసలు పనిచేసే వాళ్ళని గుర్తించి ఎందుకు కలిసారు సార్ మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమేమన్నా అంటరాని వాళ్ళమా సార్? పార్టీ కోసం కష్టపడిన వాళ్ళు, రక్తం పంచుకున్న వాళ్ళే కదా. చూడండి సార్, ఎంత ఆవేశం వస్తుంది, మొత్తం స్పెట్ వస్తుంది, బాధ సార్ కడుపు. కానీ విజయ్ సీఎం అయినాడు సార్, డ్యాన్స్ చేస్తున్నాడు సార్, జింగినక్క అని. నిజం సార్, ఎట్లా మీరు సీఎం అవ్వలేరు, మీరు డ్యాన్స్ చేయలేరు. అది మా బాధ సార్. మీరు సీఎం కాకపోతే మీకు సీఎం అయ్యేదాకా మేము పోరాడతాం సార్. ఏమవుతుంది సార్, ఆవేశంలో ఆనందంలో ఉన్నాను సార్. ఆ విషయంలో వీడియో మాట్లాడినాను. ఎందుకంటే పేద ప్రజలు సార్, రాజకీయం అంటే మాకు కూడా ఒక ఆశ సార్. రావాలా, అధికారం, ఆ సింహాసనం మీద కూర్చోవాలా. వీ నీడ్ పవర్ సార్. ఆ పవర్ కోసం అని చెప్పి దిక్కు తిరిగిన పిచ్చోళ్ళని ఈ కేసులు పెట్టించుకొని మెంటలో ఉన్న ఈ దేశంలో, సమాజంలో ఎందుకు పనికిరావు, నువ్వు ఎమ్మెల్యే అవుతావా, నువ్వు మంత్రి అవుతావు, నవ్వుతున్నారు, ఎల్లని చేస్తున్నారు సార్. కానీ విజయ్ అనే వాళ్ళు నమ్మకం కలిగించాడు సార్ మాకు. ఒకటి సార్, ఇప్పటికైనా సరే సార్,
పార్టీని వేసి పార్టీని తీసుకెళ్లి మీరు సీఎం అవ్వండి సార్. మీ కాళ్ళు పట్టుకుంటాం సార్. మా జీవితాలను నాశనం చేయొద్దు సార్. మళ్ళీ ఏమంటే మీ జీవితాలు నాశనం చేసినా మీరు పోయి మీరు చూసుకోకండి, మాట్లాడితే సస్పెన్షన్లు ఎందుకు సస్పెన్షన్ సార్? ఒక తల్లి ఒక బిడ్డ నుంచి సస్పెన్షన్ ఎలా చేస్తారు సార్? ఆ పార్టీ జనసేన పార్టీ మాది సార్. ఒక తల్లి బిడ్డను నువ్వు కాదుకోవాలంటే బిడ్డ అడిగిపోతాడు సార్. మాది పేగు బంధం సార్ మెగా ఫ్యామిలీతో. మాకు అన్నదమ్ములు ఎట్టో చిరంజీవి గారు, నాగబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు అట్ట మా ఫ్యామిలీ మెంబర్స్ సార్. మేమే అడిగిపోతాం సార్ మిమ్మల్ని వదిలి. అతిగా దినేష్ ఒక కొటేషన్ చెప్పి నీళ్ళ ముంచినా నీళ్ళ పాల ముంచినా మా రాముడి అని అతను చెప్పినట్టు మమ్మల్ని ముంచినా మునిగిపోయి మీతో పాటు ఉండడానికి వచ్చినాం. ప్లీజ్ సార్ కన్సిడర్ చేసి పార్టీలో వచ్చిన కలిసి మాట్లాడండి సార్. కష్టపడే అవకాశం ఏంటి సార్? థ్యాంక్ యూ సో మచ్ సార్.